అందరికీ నమస్కారం. సాధారణంగా కాలీఫ్లవర్ అంటే ఎక్కువగా కూరలే చేస్తూ ఉంటాం, కానీ నార్త్ ఇండియన్స్ అయితే ఇలా పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటారు. మిక్సీ కానీ రోలు కానీ వాడే అవసరం లేకుండా బ్యాచిలర్స్ అయినా చేసుకోగలిగే ఈ టేస్టీ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం తాజాగా ఉండే కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చక్కగా విడదీసి పురుగులు గుడ్లు ఏమీ లేకుండా చక్కగా కడిగి రెడీ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్లో కొందరు 5 లీటర్ల కెపాసిటీ ఉండే ప్రెషర్ కుక్కర్ని చూపించమని అడిగారు. ఇది నేను ఈ మధ్య తీసుకున్నాను అనమాట. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి ఈ కుక్కర్ని తీసుకున్నాను. ట్రిప్లై స్టీల్తో అస్సలు అడుగు పట్టేయకుండా ఎంతో క్వాలిటీ ఉండే ఈ ప్రెషర్ కుక్కర్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. రెగ్యులర్ స్టవ్లతో పాటు ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోగలిగే ఈ కుక్కర్ ఇంకా ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా సరే, ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్ కూడా లైవ్లో ఉంది కాబట్టి అప్ టు 50% వరకు డిస్కౌంట్తో పాటు స్పైస్ ఫుడ్ అని మన కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే ఫ్లాట్ 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఎక్కువ నీళ్ళలో జాడించి కడుక్కునే ఈ కాలీఫ్లవర్ని ఈ కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల కాలీఫ్లవర్ లోపల ఏమైనా చిన్న చిన్న గుడ్లు పురుగులు లాంటివి ఉంటే అవన్నీ పోతాయి. మా ఇంట్లో వాళ్ళకి పచ్చడి కొంచెం మెత్తగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. ఒకవేళ మీకు పచ్చడి కొంచెం గట్టిగా కావాలనుకుంటే 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అస్సలు నీళ్లు రాకుండా ఈ ముక్కల్ని తీసి బయట పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆవాల నూనె వేసుకోవాలి. నార్త్ ఇండియన్స్ చేసే ట్రెడిషనల్ పద్ధతిలో దీన్ని చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఆవాల నూనె వాడుతున్నాను. ఈ నూనె ఫ్లేవర్ ఎవరికైనా నచ్చకపోతే మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఏ నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు 15 నుండి 20 వరకు ఎండుమిర్చిలను వేసుకుని క్రిస్పీగా మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్పూను నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పక్కకు జరుపుకొని 3 టమాటాలని తీసుకొని ఇలా బోర్లించి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇవి చక్కగా ఉడికి ఇలా తొక్కలు ఊడేటప్పుడు ఈ తొక్కల్ని తీసేసి రెండో వైపు కూడా చక్కగా ఉడికేలా వీటిని తిరగేసి మళ్ళీ మూత పెట్టి మరొక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. వీటిలో అసలు పచ్చిదనం లేకుండా ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చిల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చేత్తో కానీ పప్పు గుత్తుతో కానీ వీటిని మెత్తగా మెదుపుకోవాలి. అయితే ఇలా మట్టి దాకలో వేసుకుని మెదుపుకున్నట్లయితే ఇలా చక్కగా మెత్తగా అవుతాయి. అసలు పప్పు గుత్తి కూడా అవైలబుల్గా లేని వాళ్ళు చేత్తోనే నలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో వేయించుకున్న వెల్లుల్లిని కూడా వేసి వీటిని కూడా ఒకసారి మెదుపుకొని మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని టమాటాలని కూడా వేసుకొని ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని పచ్చడిలో కలిసేలా మెత్తగా మెదుపుకోవాలి. అయితే కాలీఫ్లవర్ని ఇక్కడ మనం ఉడికించినట్టు నీళ్లలో అయినా ఉడికించుకోవచ్చు, లేదా నూనెలో వేయించైనా ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర గుప్పెడి కంటే ఎక్కువే వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా రసం తీసి పిండుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని వేడివేడి అన్నంతో కానీ చపాతీలతో కానీ జొన్న రొట్టెలతో కానీ ఎందులో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. అయితే ఇది అన్నంలో కంటే కూడా జొన్న రొట్టెలు చపాతీలు లాంటి వాటిలోకి మరింత రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్ చేసుకోగలిగేదే కాకుండా చింతపండు అవాయిడ్ చేసే వాళ్ళకు కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.